నమస్తే, నేను మీ డాక్టర్ గోపికాంత్. ఈరోజు మనం మాట్లాడే విషయం మూత్రంలో రక్తం రావడం. సో ఇది ఒక కామన్ కంప్లైంట్ నాకు దగ్గరకు వచ్చే పేషెంట్స్లో. సో దీంట్లో చాలా కారణాలు ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి. చిన్న వాటికి వస్తే మోస్ట్ కామన్గా చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా యూరిన్లో కొన్నిసార్లు బ్లడ్ అనేది వస్తుంది. వాళ్ళకి కనిపించకపోయినా మేము టెస్ట్ చేసినప్పుడు దాంట్లో బయటపడవచ్చు. రెండో కారణం ఏంటంటే స్టోన్స్ వచ్చినప్పుడు, అవి కదిలినప్పుడు, అవి స్టక్ అయినప్పుడు కామన్ గా బ్లడ్ అనేది రావచ్చు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఏదన్నా క్యాన్సర్ రిలేటెడ్ జబ్బు ఉండడం. ఇది కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు. ఈ అన్నిట్లలో యూరిన్ అనేది రెడ్ గా రావచ్చు. సో ఎప్పుడైనా మీకు యూరిన్ లో బ్లడ్ అనేది వస్తే గనక కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, చెకప్ చేయించుకోండి. చాలా చిన్న ప్రాబ్లం అవ్వచ్చు లేదా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. దేనికైనా ఇన్ టైం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు మేజర్ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.